హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఓటు వేసేసి హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాను. ఈరోజు ఫుల్ డ్యూటీ నాదే, అందుకనే హాస్పిటల్కి వచ్చేసాను. వచ్చిన వెంటనే ఇలాగ ఓపీ సెక్షన్కి వెళ్ళి ఓపీ చూడడం స్టార్ట్ చేశాను. ఆయనకైతే బ్రెత్లెస్నెస్ అంటే, ఈమెకి గ్యాస్ట్రైటిస్ ప్లస్ ఈమె వ్యవసాయ పనులు కూలి పనులు ఎక్కువ చేస్తుందంట. బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఇవన్నీ కంప్లైంట్ చేసింది. నేను ఓపీ సెక్షన్లో బాగా గమనించింది ఏంటంటే, వీళ్ళంతా బాగా కష్టజీవులు, వీళ్ళకి నీ పెయిన్స్, బ్యాక్ ఎక్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఫిజియోథెరపీ కూడా అడ్వైస్ చేశాను. ఇలాగ ఓపీ సెక్షన్ చూసిన తర్వాత కంప్లీట్ అయ్యాక డ్రెస్సింగ్ సెక్షన్కి అయితే వెళ్ళాను. ఇతనైతే నీళ్ళల్లో ఈత కొట్టడానికి దిగాడంట. అక్కడ ఫారిన్ బాడీ నెయ్యిలో లేకపోతే ముల్లో ఏదో గుచ్చుకునిందంట. బాగా స్వెల్ అయిపోయి పస్ అయితే ఫామ్ అయిపోయింది. అదంతా డ్రైన్ చేసి టీటీ డైక్లో వేసి ఓరల్ యాంటీబయాటిక్స్ మీద పెట్టి డ్రెస్సింగ్ చేసి పంపించాను. ఈ కేసు క్లియర్ అయిపోతానంటే ఇంకో కేసు ఓటు వేయడానికి వెళ్ళారంట. ఏమైతే కళ్ళు తిరిగి పడిపోయిందంట డిహైడ్రేషన్ వల్ల. తర్వాత బాటిల్స్ అయితే పెట్టాము. ఇదైతే ఆర్టీఏ కేసు. ఇతనికైతే సూచర్స్ బాగా పడ్డాయి. హ్యాండ్కి అయితే 12 సూచర్స్ అయితే పడ్డాయి. ఈ కేసు చూసిన తర్వాత ఒక